వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు దేవుడికి నైవేద్యం కోసం సేమియా పాయసం చేస్తున్నానండి నేను. అలాగే ఈరోజు అక్షయ తృతీయ పండుగ కూడా. అక్షయ తృతీయ పండుగ సందర్భంగా నా ఫేస్ కూడా రివీల్ చేస్తున్నాను. సరేనండి, ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుందాం. ఒక 2-3 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకుందాం. జీడిపప్పు, బాదం పప్పు, కిస్మిస్ వేసి ఫ్రై చేసుకుందాం. గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని వేరే ఒక బౌల్లోకి తీసుకుందాం. ఇప్పుడు సేమియాను కూడా అదే ప్యాన్లో వేసి ఫ్రై చేసుకుందాం. ఇవి చక్కగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాం. చూడండి, ఈ మాదిరిగా ఫ్రై అయితే సరిపోతుంది. వీటిని కూడా వేరే ప్లేట్లోకి తీసుకొని 2 ప్యాకెట్ల వరకు నేను పాలు వేసుకుంటున్నాను. చక్కగా పాలు మరుగుతున్నప్పుడు సేమియాను కూడా వేసి చక్కగా ఉడికించుకుందాం. చూడండి, 1 కప్పు షుగర్ను కూడా వేసుకుందాం. యాలకుల పొడి కూడా వేసుకుందాం. చక్కగా కలుపుకొని సిమ్లో కొంతసేపు ఉడికించుకున్న తర్వాత ముందుగా మనం ఫ్రై చేసుకున్న బాదాం, కిస్మిస్, జీడిపప్పులు కూడా వేసి చక్కగా ఒకసారి కలుపుకుందామండి. కలుపుకొని ముందుగా దేవుడికి ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను నేను నైవేద్యం కోసం. ఓకే అండి, వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.